నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కాంగ్రెస్ 6 గ్యారంటీలు అందించడంలో సక్సెస్ అయ్యిందా అంటే అయ్యింది అనే వాళ్ళ సంఖ్య 34%, కాలేదు అనే వాళ్ళ సంఖ్య 42% పైగా ఉంది. సో నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీ మిగతా ఇంకా రాబోయే 3 సంవత్సరాల్లో 6 గ్యారంటీలు అన్నీ కూడా అమలు చేస్తుంది అనే వాళ్ళ సంఖ్య 22.44%గా ఉంది. సో ఓవరాల్గా ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఉచిత బస్సు ప్రయాణం పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారా? మీ అభిప్రాయం ఏంటి అంటే బాగుంది అనే వాళ్ళ సంఖ్య కేవలం 42.85% అయితే, బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. సో అన్ని నియోజకవర్గాల్లోనూ దాదాపుగా మెజారిటీ నియోజకవర్గాలు కాదు, దాదాపు 90% నియోజకవర్గాల్లోనూ ఉచిత బస్సుకు సంబంధించినటువంటి స్కీమ్ మంచిదే. మనం శాంపుల్ సేకరించేటప్పుడు అడిగినప్పుడు ఎందుకు అంత బాలేదు అని అంటున్నారంటే స్కీమ్ మంచినే పెట్టిండు కానీ జనం ఉంటున్నారు ఎక్కువగా, ఇబ్బందిగా ఉంది ప్రయాణానికి అనే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. సో ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ అమలులో దాన్ని మరింత ఎక్కువగా చేయాల్సింది ఉంది, ప్రజలకు ఇబ్బంది కాకుండా అనేది అయితే చాలా స్పష్టంగా కనపడుతోంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ సర్కార్ బెటర్ అనుకోవచ్చా అంటే అవును అనే వాళ్ళ సంఖ్య 44.89% అయితే, కాదు అనే వాళ్ళ సంఖ్య 55.111%. సో కొంత నెగటివ్గానే ఉన్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. రెండింటి మధ్య తేడా దాదాపు 10%గా ఉంది. సో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ల విషయంలో కారణాలు ఏవైనప్పటికీ కూడా తమకు నోటిఫికేషన్లు కావాలి, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే ఎక్కువ ఆశలు పెట్టుకున్న రేవంత్ సర్కార్ మీద. రేవంత్ సర్కార్ రాగానే మాకు ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగ యువత పెట్టుకుంది, నోటిఫికేషన్లు వస్తాయని ఆశపడ్డారు. అంటే ఆ ఆశకు అనుగుణంగా రావట్లేదు, జాబ్ క్యాలెండర్ లేదు అనేది అయితే అసలు చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల సంతృప్తిగా ఉన్నారా అని అడిగితే పెనపాక ప్రజలు 46% పైచిలుకు ప్రజలు ఉన్నాము అన్నారు సంతృప్తిగా లేము అనే వాళ్ళ సంఖ్య 53% పైచిలుకుగా ఉంది.